హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, 100cc నుంచి 200cc లోపు బెస్ట్ మోటార్ సైకిల్స్ గురించి ఈరోజు నేను వీడియోలో డిస్కస్ అయిపోతున్నాను. సో మీరు ఎలాంటి బైక్ చూస్తున్నారో నాకు తెలియదు కాబట్టి అన్ని కేటగిరీస్ని నేను కవర్ చేస్తున్నాను. మీకు నచ్చిన కేటగిరీలో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే బైక్స్ మీరు తీసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్లు చాలా బాగుంటాయి అన్నమాట. తక్కువ కాన్స్ ఉన్నటువంటి బైక్స్ మాత్రమే నేను మీకు ఈ లిస్ట్లో అయితే చూపించబోతున్నాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే వెళ్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ముందుగా 100cc గురించి మాట్లాడుకుంటే స్ప్లెండర్ ప్లస్ బెస్ట్ సెల్లింగ్ బైక్ అన్నమాట. సో ఈ వెహికల్ని మీరు ఫ్యామిలీ కోసం పర్చేస్ చేయొచ్చు. దీంట్లో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, స్టాండర్డ్ వేరియంట్ అలాగే ఎక్స్టెక్ వేరియంట్. సో ఎక్స్టెక్ వేరియంట్ వచ్చేసరికి 1,02,000 రూపాయలు, స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి 97,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. సో మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. ఆన్ యావరేజ్ చెప్తున్నాను. ఒక్కొక్కసారి మీరు హైవే రైడ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే 100cc బైక్స్ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అన్నమాట. సో నెక్స్ట్ మనం కన్సిడర్ చేయదగ్గ బైకు ప్లాటినా 100cc. బెస్ట్ సస్పెన్షన్ కోసం ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ అయితే తీసుకోండి. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 90,000 రూపాయల దాకా ఉంది. సో ఈ బైక్ని మీరు ఖచ్చితంగా కూడా ఒక మంచి రైట్ స్పీడ్లో రైట్ గేర్లో నడిపినట్లయితే హైవే మీద అయితే మాత్రం 70 దాకా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మైలేజ్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి 100cc బైక్ హెచ్ఎఫ్ డీలక్స్ అనమాట. డీసెంట్గా ఉంటుంది, మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది. 65 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు 88,000 రూపాయలకి లభిస్తుంది. 100ccలో ఈ 3 వెహికల్ని కంపల్సరీ మీరు ఏ బైక్ అయినా తీసుకోండి, చక్కగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం 110cc గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఈ లిస్ట్లో ఓన్లీ ఒక బైక్ మాత్రమే పిక్ చేశాను. అదే ప్లాటినా 110cc ఏబిఎస్ మోడల్. బెస్ట్ బ్రేకింగ్ అయితే అందిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 98,000 రూపాయలు, ₹1,00,000 దాకా ఉంటుంది వెహికల్ మాత్రం. సో మీకు ఒక పర్ఫెక్ట్ పవర్ అండ్ టార్క్ తోటి మంచి ఏబిఎస్, సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి సో ఈ వెహికల్ని ఫ్యామిలీ కోసం అయితే కన్సిడర్ చేయండి. మంచి మైలేజ్ కూడా ఈజీగా వస్తుంది అనమాట. 65 కిలోమీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 125cc కేటగిరీలో మాట్లాడుకున్నట్లయితే సో 125ccలో వెహికల్ కొనే వాళ్ళు ఖచ్చితంగా కూడా కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్ వెహికల్స్ కూడా చూస్తారు కాబట్టి నేను మీకు 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తున్నాను. ఫ్యామిలీ కోసం అలాగే స్పోర్టియర్ 125cc వెహికల్స్ కోసం చూసినట్లయితే సో ఫ్యామిలీ కోసం ముందుగా షైన్ 125 అయితే ప్రిఫర్ చేయండి. సో ఈ బైక్ వచ్చేసరికి మీకు డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,06,000 రూపాయలు, డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 1,03,000 రూపాయలకి మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. ఫ్యామిలీ కోసం చాలా చక్కగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 125ccలో ఫ్యామిలీ కోసం మరో మంచి బైక్ SP 125. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి డిస్క్ వేరియంట్ 1,13,000 రూపాయలు, డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 1,08,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. సింగిల్ సీట్ తోటి మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ కొంచెం స్పోర్టియర్గా కూడా కనిపిస్తుంటుంది, కానీ పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అనమాట. సో ఈ వెహికల్ని ఖచ్చితంగా 125ccలో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హీరో కంపెనీ నుంచి సూపర్ స్ప్లెండర్ 125. సో ఈ వెహికల్ మీకు ఫ్యామిలీ కోసం హీరో కంపెనీ నుంచి చాలా చక్కని బైక్. 1,04,000 రూపాయలకి ఈ బైక్ మీకు డిస్క్ వేరియంట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి మీకు ఈజీ టు ఈజీ 65 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. మీకు SP 125 కూడా రఫ్ అండ్ టఫ్ 65 కిలోమీటర్ల మైలేజ్, షైన్ 125 కూడా మీకు 60 కిలోమీటర్లకు అయితే తగ్గే అవకాశం అయితే లేదు. ఫ్యామిలీ కోసం మైలేజ్ పరంగా బెస్ట్ వెహికల్స్ అయితే మాత్రం 125ccలో వీటిల్ని తీసుకోండి, చాలా చక్కగా అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి 125ccలో కొంచెం స్పోర్టియర్ సెగ్మెంట్లో వెహికల్ చూస్తున్నట్లయితే ముందుగా హీరో ఎక్స్ట్రీమ్ 125R గురించే మాట్లాడుకోవాలి. దీంట్లో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, డిస్క్ ఐబిఎస్ అని. ఐబిఎస్ వేరియంట్ వచ్చేసరికి 1,25,000 రూపాయలు, మనకి ఏబిఎస్ వేరియంట్ వచ్చేసరికి 1,29,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. సో రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా మీకు ఆల్మోస్ట్ 55 నుంచి 60 కిలోమీటర్ల మైలేజ్కి అయితే ఈ వెహికల్ తగ్గదు. పక్కా స్పోర్ట్స్ వేరియంట్ అనమాట, ఫ్యామిలీకి అస్సలు సూట్ కాదు. సో మీరు లాంగ్ రైడ్ బైక్ చూసినట్లయితే 125ccలో ఈ వెహికల్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి టీవీఎస్ రైడర్ 125. దీంట్లో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది వచ్చేసరికి హై అండ్ వేరియంట్ 1,35,000 రూపాయలు, బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్ అనమాట. నార్మల్ వేరియంట్ వచ్చేసరికి స్టాండర్డ్ వేరియంట్, ఇది వచ్చేసరికి మీకు 1,27,000 రూపాయలకి అయితే లభిస్తుంది. సో మంచి పవర్ అండ్ టార్క్ ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కాకుండా మంచి లాంగ్ రైడ్ మిషన్గా చూసినట్లయితే మంచి ఫీచర్స్ తోటి ఈ బైక్ని ఖచ్చితంగా 125ccలో కన్సిడర్ చేయొచ్చు. వాల్యూ ఫర్ మనీ బైక్ అయితే మీకు 125ccలో ఈ వెహికల్స్ అన్నీ అవుతాయన్నమాట. నెక్స్ట్ మనం 150cc గురించి మాట్లాడుకున్నట్లయితే పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ మీకు స్పోర్టియర్గా యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,48,000 రూపాయల దాకా ఉంది. సో ఫ్యామిలీకి చాలా చక్కని బైకు. ఎట్ట యూజ్ చేసుకున్నా కానీ 50 కిలోమీటర్ల మైలేజ్కి అయితే తగ్గే అవకాశం అయితే లేదు. మంచి ట్రస్టింగ్ వేరియంట్ అనమాట. ఈ వెహికల్ని 150ccలో మాత్రం మీరు కంపల్సరీ స్కిప్ చేయొద్దు, కంపల్సరీ కొనొచ్చు అనమాట. నెక్స్ట్ 150 సిరీస్లో మనకు ఒక మంచి వెహికల్ యమహా కంపెనీ నుంచి అయితే ఉంది, యమహా FZS వర్షన్ 4.0. ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి మీకు
1,55,000 రూపాయల దాకా ఉంటుంది. కంపల్సరీ కన్సిడర్ చేయొచ్చు. ఫ్యామిలీకి చాలా చక్కగా ఉంటుంది. మంచి అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ రెండు వెహికల్ని 150cc మీరు కొన్నట్లయితే కంపల్సరీ మీకు ఒక వర్తబుల్ బైక్స్ అయితే అవుతాయి అనమాట. చాలా చక్కని బైక్స్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ మనం 160cc వేరియంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా ఫ్యామిలీ కోసం హోండా యూనికాన్ 160 అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఇది మనకి 1,48,000 రూపాయలకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనకు ఒక సింగిల్ సీట్ తోటి చక్కని మైలేజ్ ఆఫర్ చేసేటువంటి 160cc బైక్గా ఇది ముందుకు వస్తుంది అనమాట. 50 కిలోమీటర్ల మైలేజ్కి అయితే మ్యాక్సిమం తగ్గదు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినట్లుగా అయితే. సో ఈ ప్రైస్ రేంజ్లో 160cc ఫ్యామిలీ కోసం అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ కోసం 160cc మరో అద్భుతమైన బైక్ టీవీఎస్ అపాచీ RTR 160 అనమాట. సో ఈ బైక్ మీకు 1,50,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. సింగిల్ సీట్ వేరియంట్, చాలా చక్కని మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. 50 కిలోమీటర్లకి అయితే మ్యాక్సిమం తగ్గదన్నమాట. సో ఈ వెహికల్ని కూడా 160cc కంపల్సరీ ప్రిఫర్ చేయొచ్చు. సో 160cc కొంచెం స్పోర్టియర్ మోడల్స్లోకి వెళ్ళినట్లయితే సో మీకు NS 160 తీసుకోండి. చాలా చక్కని వేరియంట్ అన్నమాట. మంచి ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. డ్యూయల్ డిస్క్తో పాటు అప్ సైడ్ డౌన్ ఫోర్కులతోటి డ్యూయల్ ఛానల్ ABS తోటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు అందిస్తుంది. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మీకు 1,62,000 రూపాయల దాకా పడుతుందన్నమాట. సో మైలేజ్ వచ్చేసరికి ఈజీ టు ఈజీ 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా వస్తుంది. 160cc ఈ 3 వెహికల్స్ని కొంచెం స్పోర్టియర్ కావాలంటే NSని తీసుకోండి. సో ఫ్యామిలీ కోసం అయితే మాత్రం అపాచీ అని యూనికాన్ అయితే యూస్ చేయండి. నెక్స్ట్ 200cc కేటగిరీలో మనం మాట్లాడుకోబోయే ముందు మనకి హోండా కంపెనీ నుంచి 180cc మనకి హార్నెట్ 2.0 అయితే ఉందన్నమాట. ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 1,88,000 రూపాయల నుంచి 1,90,000 రూపాయల దాకా పడుతుంది. 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది. చాలా మంచి ఫీచర్స్ రైడ్ ఇంజిన్ కోసం అయితే మాత్రం 180cc ఈ వెహికల్ అయితే కంపల్సరీ మీరైతే మాత్రం టెస్ట్ రైడ్ చేయొచ్చు అనమాట. చాలా మంచి వెహికల్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే 200cc ముందుగా NS 200 గురించి మాట్లాడుకోవాలి. మనకి ఈ బైక్ వచ్చేసరికి 2,00,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి అయితే లభిస్తుంది. 45 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లాంగ్ రైడ్ కోసం మీరు మంచి 200cc పర్ఫార్మెన్స్ బైక్ని చూస్తుంటే ఈ వెహికల్ని మీ లిస్టులోంచి అస్సలు తీసేయద్దు. చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. డ్యూయల్ ఛానల్ ABS అలాగే అప్ సైడ్ డౌన్ ఫోర్కులు అయితే మీకు దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. 2024 నుంచి మీకు డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కనెక్టివిటీ వేరియంట్లో కూడా ఇది మీకు అవైలబుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి ట్రస్టింగ్ బైక్ పల్సర్ 220F అనమాట. సో అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది. ఈ బైక్ 2,10,000 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. 40 కిలోమీటర్ల దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 35 నుంచి 40 దాకా. సో మంచి స్పోర్ట్స్ నేకుడ్ బైక్గా ఇదైతే ముందుకు వస్తుంది అనమాట. దీన్ని కూడా అస్సలు స్కిప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకి డ్యూక్ 200 అనమాట. 200cc అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,40,000 రూపాయలకి అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక ఒక బెస్ట్ స్పోర్ట్స్ నేకుడ్ బైక్ని కనుక మీ పర్సనల్ యూజ్గా చూస్తుంటే, లాంగ్ రైడ్ కోసం చూస్తుంటే ఈ మీకు క్రేజీ బైక్ని అయితే మాత్రం 2,40,000 అయితే మాత్రం కంపల్సరీ కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. సో దీని యొక్క మైలేజ్ వచ్చేసరికి మీకు 35 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో అయితే ఇది ఆఫర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాకా నేను మాట్లాడినటువంటి అన్ని బైక్స్ కూడా మార్కెట్లో చాలా చక్కని పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. తక్కువ కాన్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చాలా తక్కువ అయితే ఉన్నాయి. వీటిలో మీరు బైక్ తీసుకున్నట్లయితే మీ లైఫ్ స్టైల్కి చాలా చక్కగా అయితే సపోర్టివ్గా అయితే ఉంటాయి. సో ఇది ఈరోజు వీడియో. అన్ని కేటగిరీలో నుంచి అంటే 200cc అన్ని బైక్స్ నేనైతే బెస్ట్ బైక్స్ని కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో, మీకు నచ్చిన బైక్ ఏంటో, మీరు ఏ బైక్ యూస్ చేస్తున్నారో, ఆ బైక్ ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత కొన్నారు, ఇలాంటి అన్నీ కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీరు పొందాలంటే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.